హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఫ్లోర్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఫ్లోర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, చూడండి. ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ఎక్స్ప్రెషన్ టైప్ అంటే మీరు ఇక్కడ ఏమైతే ఎక్స్ప్రెషన్ ఇస్తారో దాన్ని బేస్ చేసేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తూ ఉంటుందంట. అంటే మన ఎక్స్ప్రెషన్ టైప్. ఇప్పుడు నాకేంటంటే 15.5 లైక్ దట్, ఒక 50.5 ఉన్నది. ఇప్పుడు క్లోజ్ చేసేసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే ఈ ఫ్లోర్ అనేది ఏం చేస్తుందంటే 55 అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే చేసేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏ వాల్యూ వచ్చేసినా ఆటోమేటిక్గా మనకు ఫ్లోర్ అనేది అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది. కానీ నెగిటివ్ వాల్యూస్కి మాత్రం 1 యాడ్ చేసుకుంటాం ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఇచ్చినాను కదా, సో నెగిటివ్ వాల్యూస్ అంటే మైనస్ వాల్యూస్. ఇప్పుడు దీని కనుక మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే చూడండి 56 ఇస్తాం. ఇక్కడ మనం ఫ్లోర్కి నెగిటివ్ వాల్యూస్ అనేది ఇచ్చినప్పుడు డెసిమల్ వాల్యూస్ ఉంటే ఆటోమేటిక్గా 1 యాడ్ చేసుకొని రౌండప్ చేసేస్తుంది మైనస్కి. ఓకే, సో ఈ విధంగా మనకు ఫ్లోర్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. సో ఫర్దర్లో మనకు రియల్ టైంలో SQL క్వరీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకటి స్టెప్ బై స్టెప్గా చెప్పుకుందాం. ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఫంక్షన్స్ అన్ని సింటాక్స్ పరంగా మనకు ఎలా ఉన్నాయని తెలుసుకుంటాం. ఎందుకంటే సింటాక్స్ పరంగా తెలుసుకుంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది ఫర్దర్ సెషన్స్లో. మనం ఒక క్వరీ అనేది ప్రిపేర్ చేసినాము అనుకుంటే, SQL క్వరీ అనేది ప్రిపేర్ చేసినామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దాని యొక్క సింటాక్స్ అనేది రావాలి. అందుకే మీకు సింటాక్స్ అనేది మెయిన్గా ఫోకస్ చేయడం జరుగుతూ ఉన్నారు. ఓకే, సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని SQL క్లాసెస్ చూస్తూ SQL నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.